కస్టమర్లు ఫ్రాడ్ ఉంటారు, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫ్రాడ్ అంటే అందరూ ఉంటారు ఫ్రాడ్ టు సమ్ ఎక్స్టెంట్. కానీ ఇన్సూరెన్స్ ఉండటం వలన నీకు క్వాలిటీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక డాక్టర్ నీ వైపు చూస్తున్నాడు, ఎందుకంటే నీకు అక్కడ ఇన్సూరెన్స్ అప్రూవ్ చేసిన డాక్టర్ వాడు ఇర్రెలవెంట్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నావు అంటాడు, అసలు ఇర్రెలవెంట్ టెస్ట్లు ఎందుకు చేసిన అంటున్నాడు. అట్లాగే కదా మొత్తం బిల్ రాదంటే ఎందుకు రాదు, నువ్వు పోయిన ప్రాబ్లం సంబంధమైన టెస్టులు 3 కొట్టాడు కాబట్టి ఆయన ఏమని అంటాడు. అంటే ఇన్సూరెన్స్ ఉంటేనే సేఫ్టీ, క్వాలిటీ ట్రీట్మెంట్ ప్రొసీజర్ జరుగుతుంది. ఇప్పుడు నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో లంగ్ క్యాన్సర్ అయినా యశోద సికింద్రాబాద్ లో చేపించుకున్నారు. వాళ్ళు డాక్టర్స్ అన్నారంట, సార్ ఇన్సూరెన్స్ 15 లక్షలే ఉంటుంది సార్, ఇంత ఉండదు అన్నారంట. ఇంతున్నా అన్ని కవర్ కావు సార్, మీకు ఎట్లా కవర్ అవుతున్నారంట. అంటే మనం ఇచ్చిన ప్లాన్ అలా ఇచ్చాం, అన్ని కవర్ అవడానికి ప్రీమియం ఎక్కువ ఉంటుంది. పేషెంట్స్ అందరికి వాళ్ళు ఇదే సగమే రిజెక్ట్ అయితే ఇన్సూరెన్స్ పెడితే సగమే వస్తుంది, మొత్తం ఈయనకి మొత్తం వస్తుంది. సార్ మీరు ఎలా తీసుకున్నారు సార్ అన్నారంట. వాళ్ళ డాక్టర్ని కూడా ఆయన నాతో మాటిపించాడు. అంటే నువ్వు మంచి పాలసీ చూస్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, ఎవరో ఇచ్చిన లింక్ లో పాలసీ వారు లాగిన్ అయిపోయి బిలో 20,000 ప్రీమియం పాలసీ కావాలి మనకి. తర్వాత కవర్ అయితే ఏది కవర్ చాలా లిటిగేషన్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ లో. రోబోటిక్ సబ్లిమిట్ ఉంటుంది, రోబోటిక్ ప్రొసీజర్ అయితే 1,00,000 ఇస్తా అంటాడు, రీజనబుల్ ప్రొసీజర్ అంటాడు. ఇప్పుడు హెర్నియా అయితే హెర్నియా రీఅకరెన్స్ ఉండకపోతే మెస్ పెడతారు లోన, అప్పుడు సర్జరీ కాస్ట్ పెరిగిపోద్ది. వాడు కొన్ని ఇన్సూరెన్స్ మెస్ అవసరం లేదు అంటాడు, ఎందుకు పెట్టావు నాకు అక్కర్లేదు దానికి ఈయన అంటాడు, నీ బిల్ సగం వస్తుంది. అందుకని చాలా ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎడిక్వేట్ కవర్ సరిపోయి. ఎందుకంటే జబ్బు వస్తే రాదుగా, పెంచుకోలేము కదా. ఇది చాలా పెద్ద విషయం. మీ లైఫ్ లో బిగ్గెస్ట్ థింగ్ ఇదే. జబ్బు వస్తే ఇన్సూరెన్స్ మార్చలేము, ఏదైనా ఇల్లు మార్చొచ్చు, కార్ మార్చొచ్చు, కవరేజ్ పెంచలేము, ఏదైనా మార్చుకోవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీ అంతే కాదు సార్, నచ్చపోతే ఇంకో దగ్గరికి వెళ్తే పోర్టబిలిటీ ఉంది కదండి. పోర్టబిలిటీ నీ చాయిస్ కాదు, ఇన్సూరెన్స్ చాయిస్. ఒక కంపెనీలో ఒక పాలసీ లాగిన్ చేసాం, పోర్టబిలిటీ వచ్చాడు. ఆమె అండర్ రైటర్ నాకు తెలుసు, చాలా స్ట్రిక్ట్ అమ్మా. అక్కడ ఆ కంపెనీలో డాక్టర్స్ చేస్తారు అండర్ రైటింగ్. సరే మీకు ఎర్లియర్ ఎప్పుడు హాస్పిటల్ చేరా అవ్వలేదు అన్నాడు, ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా లేదన్నాడు. వాళ్ళకి ఒక ఐఐబి అని పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లోకి వెళ్తే డీటెయిల్స్ వస్తాయి. ప్రతి వేరే కంపెనీ కూడా వస్తుంది పాలసీ. దాంట్లో ఈయన 6 days హాస్పిటల్ చేయడు, సివియర్ డయాబెటీస్ ఉందని ఇన్సులిన్ మీద ఉన్నాడు. కానీ ఈ పోర్టబిలిటీలో ఆయన అబద్ధం అందరికీ చెప్పేస్తున్నాడు. మనకి చెప్పాడు, ఇన్సూరెన్స్ ఆయన కూడా అబద్ధం చెప్తున్నాడు. ఆ డేటా అంతా తీసి మెయిల్ కొట్టి నీడ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ఇట్ అని కొట్టాడు. ఇంకెక్కడ ఇస్తాడు, ఈజ్ లక్కీ పాలసీ ఇచ్చేటప్పుడే రిజెక్ట్ అయిపోయింది. అదే నీకు పాలసీ ఇస్తే రేపు కూడా రిజెక్ట్ కొడతారు, మళ్ళీ చెక్ చేసి క్లెయిమ్ చేసుకునేటప్పుడు అప్పుడు రిజెక్ట్ అయిపోతుంది. దానికంటే ఇది బెస్ట్ కదా. దారుణం కదా. అంటే దొంగలు ఎక్కడ